వారి విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను అంటున్నాడు. కనుక మన విశ్వాసము సర్వలోకానికి ఏమవ్వాలి? ప్రచురము చేయబడాలి. విశ్వాసం ఎప్పుడు కూడా ఒక మూలన దాక్కునేది కాదు. మన విశ్వాసము సర్వలోకానికి ఏమవ్వాలి? ప్రచురము చేయబడాలి. అప్పుడే పౌలు వారిని చూసి ఆనందిస్తూ మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను అంటున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా ఎందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానంటే మీ విశ్వాసము ప్రతి చోట కూడా ఏమవుతుంది? తెలియచేయబడుతుంది. ఇదే మాటలు మీరు తెస్సలోనికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికులకు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 7వ వచనం చూడండి. మాసిదోనియాలోను అకైలోను ఎందుకనగా అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయన గనుక మేమేమీ. కనుక ఈ తెస్సలోనికలో ఉన్న వారి గురించి కూడా పౌలు అటువంటి మాటను రాస్తున్నాడు. ప్రతి స్థలములో కూడా దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను కనుక మేమేమీ చెప్పవలసిన అవసరం లేదు. కనుక మన విశ్వాసము ఏమవ్వాలంటే ప్రతి చోట కూడా తెలియబడాలి. ఏమవ్వాలి? విశ్వాసము తెలియబడాలి. మనం ఎలాగ ప్రభువుని నమ్ముకున్నాము, ఎలాగ ప్రభువునందు విశ్వాసం నుంచి జీవిస్తున్నాం అనేటువంటి విషయము అందరికీ తెలియబడాలి. హల్లెలూయా. అందుకే ప్రభు ఏమన్నాడంటే వెలుగును మనము దాచలేం. వెలుగును ఏం చేయలేము? దాచలేం. అందుకే మనల్ని దేవుడు ఎందుకు వెలిగించాడంటే ఎక్కడ ఉంచడానికి వెలిగించాడు? దీపస్తంభం మీద ఉండటానికి వెలిగించాడు. కొంచెం కింద, మంచం కింద పెట్టుకోవడానికి కాదు. కొంచెము మంచం దేనికి సాదృశ్యం? విశ్వాసులు కొంచెం మంచం అంటే తిండి, నిద్ర, ఈ రెండింటి కోసం కాదు దేవుడు మనల్ని వెలిగించింది. మన వెలుగును కొంచెం కింద, మంచం కింద పెట్టడానికి కాదు. దేనికి వెలిగించాడు? దీపస్తంభం మీద పెట్టి అనేకులకు వెలుగు ఇవ్వడానికి పెట్టాడు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ విశ్వాసం ఎంతమంది తెలియజేయబడుతుందంట? సర్వలోకమున కూడా ప్రచురము చేయబడుతుంది. కనుక దేవుడు మనల్ని వెలిగించాడు. మన విశ్వాసము, మన జీవితంలో ఉన్నటువంటి క్రీస్తు యేసునందలి విశ్వాసము అందరికీ తెలియబడాలి. ఇది మన ఆశ ఉండాలి. హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్ళినా ఎవరితో ఏం చెప్పాలి తెలుసా? మనం మాట్లాడుతున్నప్పుడు క్రిస్మస్ బట్టలు కొనుక్కున్నారా? అయిపోయి షాపింగ్ అయిపోయిందా? ఎక్కడ? మళ్ళీ ఎంత? మీరు అందరూ చాలా మంచివాళ్ళు. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ చెప్పాలి. ఎందుకంటే ఇంత క్రిస్మస్ సీజన్లో కూడా ప్రేయర్కి వచ్చారు. కొంతమంది ఎక్కడుంటారు? నిజంగా మారిపోయారని నమ్ముతున్నాను నేను. ఇప్పుడు ఏ టైం ఏమంటే షాపింగ్ టైం. ముందు కొనడం మళ్ళీ మార్చడం కదా. ఏంటి? ముందు కొనడం మళ్ళీ మార్చడం, ఈ బిజీల్లో ఉంటారు కదా. తర్వాత వచ్చిన తర్వాత ఫాల్స్ వేయడం, ఫాల్ అని అంటారు దాన్ని. కనుక ఈ పనుల్లో చాలా బిజీగా ఉంటారు. ఇలా టైంలో సెలవు ఇచ్చేయచ్చు కదా పాస్టర్ గారు అని కూడా కొంతమంది అనుకుంటారు. మీరు మంచివాళ్ళు, మీరు అలాగ అనుకోరు. కానీ ఈ టైంలో ఎందుకు ప్రేయర్ పెట్టడం, సెలవు ఇచ్చేయచ్చు కదా అనుకుంటారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన విశ్వాసము ఎప్పుడు తెలుస్తుంది? ప్రతి సీజన్లో కూడా మన విశ్వాసము, మనము ఈ వస్త్రాలు ధరించడం వీటిల్లో కాదు, మన ప్రభువునందు మనం ఉంచినటువంటి విశ్వాసం అందరికీ తెలియాలి అంటే మనం ఎక్కడ ఉండాలి? దీపస్తంభం మీద ఉండాలి. దీపస్తంభం మీద ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దీపస్తంభం మీద ఉండి మనం అందరికీ ఏమిస్తాము? వెలుగునిస్తాం. హల్లెలూయా. సాధారణంగా క్రిస్మస్ సీజన్లో అందరూ కూడా ఏం పెట్టుకుంటారు? స్టార్లు పెట్టుకుంటారు కదా. ఇక్కడ కూడా పెట్టారు, స్టార్లు పెట్టుకుంటారు. ఎందుకు? వెలుగు ఇవ్వడానికి. ఈ వెలుగు స్టార్ దేనికి సాదృశ్యం? క్రీస్తు యొద్దకు ప్రభువుని నడిపించడానికి. మన విశ్వాసం అందరికీ ఏమవ్వాలి? తెలియబడాలి. అంటే మనము మన వెలుగు, మనలో ఉన్నటువంటి ఆ వెలుగు అందరికీ కూడా కనబడాలని మనం ప్రార్థించాలి. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి వెలుగు ఇంకా అధికమై ఇతరులకు కనబడాలని చెప్పి మనం ప్రార్థించాలి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా?
నా యందు విశ్వాసం ఉంచువాడు చీకటిలో నడువక వెలుగులో ఉంటాడు, నన్ను వెంబడించేవాడు జీవపు వెలుగు కలిగి ఉంటాడు అని ఉంది. చూడండి, యోహాను సువార్తలో ఉంటుంది ఈ మాట. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చూడండి. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని. కనుక మన విశ్వాసం అందరికీ తెలియబడాలంటే మనలో ఏ వెలుగు ఉండాలి? జీవపు వెలుగు కలిగి ఉండాలి. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. 12:46 చదవండి ఇప్పుడు. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండుకుంటున్నట్లు. కనుక మన విశ్వాసం ఎప్పుడు వెల్లడవుతుంది అంటే మనము చీకటిలో ఉండకూడదు. మనం ఎందులో ఉండాలి? వెలుగులో ఉండాలి. మనలో ఉన్నటువంటి ఆ వెలుగు మనుషులు చూడాలి. కనుక మనం మాట్లాడుతుంటే ఎవరిని చూడాలంటే మనలో ఉన్నటువంటి వెలుగును చూడాలి, మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూడాలి. మనలో ఏ విధమైన చీకటి కనబడినా మనలో ఎందులో లేము. నా యందు విశ్వాసం ఉంచేవాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. అలాగే 8:12 ఏం చూసాము? నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అని చెప్తూ నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. కనుక మనలో ఆ వెలుగు ఉండాలి అంటే మనం యేసుక్రీస్తుని ఏం చేయాలి? వెంబడించాలి. యేసుక్రీస్తుని వెంబడిస్తున్న వారు అందరిలోంచి కూడా జీవపు వెలుగు కనిపిస్తుంది. అంటే మన విశ్వాసం కనిపిస్తుంది. అందుకే అక్కడ విశ్వాసము వెలుగు అనే 2 మాటలు కూడా అక్కడ ఉన్నాయి కదా. అనగా విశ్వాసం ఎలా కనబడుతుంది? మనలో ఉన్నటువంటి వెలుగును బట్టి కనిపిస్తుంది. మీలో వెలుగు కనబడట్లేదు అంటే అర్థం ఏంటి? విశ్వాసం ఉంది మీకు, కానీ యేసుక్రీస్తుని ఏం చేయట్లేదు? వెంబడించట్లేదు. నా యందు విశ్వాసం ఉంచేవాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను లోకానికి వెలుగుగా వచ్చున్నాను అన్నాడు. అక్కడ తర్వాత 8:12 ఏమన్నాడు? నన్ను వెంబడించేవాడు చీకటిలో నిలువక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. హల్లెలూయా. కనుక అలా ఉంటే మన విశ్వాసం లోకానికి ఏమవుతుంది? ప్రచురము చేయబడుతుంది. హల్లెలూయా. మన విశ్వాసం లోకం అంతటికి కూడా ప్రచురం చేయబడుతుంది. కనుకనే మీ అందరి నిమిత్తమును యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి ఏం చేస్తున్నాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. మిమ్మల్ని చూసినప్పుడు మీ విశ్వాసం అందరికీ తెలియబడుతుంది. కనుక మిమ్మల్ని చూసి నేను అందరికీ దేవుని తండ్రికి నేను యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 9వ వచనం, ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బ్రతిమాలుకొనుచు మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎలాగైనాను పౌలుకు వాళ్ళని చూడాలని ఆశ ఉంది. ఎవరిని చూడాలని ఆశ ఉంది? మనకు ఎవరిని చూడాలని ఆశ ఉంటుంది? నాకు అప్పుడప్పుడు ఇదే అంటుంది, బెంగళూరు వెళ్ళాలి అంటుంది అనమాట. ఎక్కడికి వెళ్ళాలి? బెంగళూరు వెళ్ళాలి. కొంతమంది ఇంకెక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? ఒక్కొక్క ఊర్లో, అమలాపురం, వైజాగ్. సహోదరులు ఇద్దరు, ఒకళ్ళు అమలాపురం, ఒకళ్ళు వైజాగ్. మరి దేవుని బిడ్డలారా, మనము ఏ ప్రాంతాలకు వెళ్ళాలని ఆశపడతాము? ఇక్కడ పౌలు రోమియోలో ఉన్నటువంటి వారిని చూడాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే మీ గురించి పౌలు ఎక్కడున్నాడో అక్కడికి వీళ్ళ గురించి తెలిసింది. కనుకనే నేను మిమ్మల్ని చూడాలని ఏం చేస్తున్నాను? ఇప్పుడు ఎలాగైనా ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఈ మాట వాడుతామా? ఏ మాట? మనం ఎక్కడికైనా ఎవరైనా రమ్మన్నారు అనుకోండి, మనకి ఇష్టం లేదనుకోండి, దాన్ని ఎప్పుడు ఏం చెప్తాం? దేవుని చిత్తం అయితే వస్తాము. ఎంత నాటకాలు ఆడుతాం తెలుసా? మనం దేవుని విషయాల్లో నాటకాలు ఆడుతాం. దేవునికి తెలియదేమో అనుకుంటారు. ఏమంటారు? దేవుని చిత్తం అయితే వస్తాము అంటారు. ఇక్కడ పౌలు ఒక మంచి పనికి ఏం చేస్తున్నాడు? నేను ఎలాగైనా ఆటంకం లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వల్ల నాకు వీలు కలుగునేమో అని
నా ప్రార్థనలు యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమలు ఆడుకుంటున్నాను అంటున్నాడు. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్రార్థనలో బతిమలు ఆడుకుంటామా? ఎవరిని బతిమలు ఆడుతాం? చెప్పాలి అందరూ. ఎవరు? వాళ్ళు ఏం చేస్తారు? బెంగళూరు టికెట్ తీయాలి అని నన్ను అడుగుతుంటుంది కదా. ఒక్కోసారి లేడీ ఏమంటుందంటే నేను తీసుకుంటానంటది, ఉత్తనికే నన్ను భయపించడానికి. అంటే నేనేం భయపించేస్తుందని నేను అంటలేదు, చెప్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే దాంట్లో ఏం చేయాలట? నేను వెళ్ళాలనుకున్నా వెళ్తాను. మనం అలాగ అనుకుంటాం, కానీ వీఆర్ నాట్ కంట్రోల్డ్ బై గాడ్స్ వర్డ్, వీఆర్ నాట్ కంట్రోల్డ్ బై గాడ్స్ స్పిరిట్. మనము పౌలు తన జీవితము ఎంతగా దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడో చూడండి. వెళ్ళాలంటే పౌలు ఏమి చేయొచ్చు? వెళ్ళచ్చు. ఇప్పుడు మనం వెళ్ళాలంటే ఎక్కడికైనా ఏం చేస్తాం? ఆన్లైన్ బుకింగ్, అప్పటికప్పుడు తయారైపోతాం, జంప్. ఇక్కడ పౌలు చూడండి, నేను దేవుని చిత్తమైతే మీ వద్దకు రావాలని అనుకుంటున్నాను, దానికి నేను ఏం చేస్తున్నాను? నా ప్రార్థనలు యందు ఎల్లప్పుడూ ఆయన ఏం చేస్తున్నాను? మీరు ఇప్పుడు ఎవరిని బతిమలాడతారు చెప్పండి? నేను ఎవరిని బ్రతిమలాడండి? టాక్ టీక్ టాక్. నేను నాకు కావాలంటే వెళ్ళి వచ్చేస్తాను, నాకు ఎవరిని బతిమలాడవలసిన పని లేదు. మీరు ఏ స్పిరిచువల్ స్టేజ్లో ఉన్నారో ఇప్పుడు మీకు అర్థమైపోద్ది. ఓకేనా? నేను ఎవరిని బతిమలాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ పౌలు ఎవరిని బతిమలాడుతున్నాడు? కొంతమంది ఇప్పుడు ఎవరిని బతిమలాడలేదు ఒక స్టేజ్. కొంతమందిని మా అమ్మగారు అన్నారు, ఒకసారి పెళ్ళి కాకముందేమో తండ్రులను బతిమలాడాలి, పెళ్ళి అయిన తర్వాత ఏమో భర్తలను బ్రతిమలాడాలి, పిల్లలు పుట్టాకేమో కొడుకులను బ్రతిమలాడాలి. ఆడవాళ్ళ జీవితం అని చెప్తే ఒకసారి, ఆడవాళ్ళ జీవితం ఇది అందరికీ అప్లికబుల్ కాదే. కొంతమందికి ఎవరిని బతిమలాడవలసిన అవసరం లేదు. స్త్రీల పక్షంగా మాట్లాడుతున్నాను. కొంతమందికి ఎవరిని బతిమలాడవలసిన అవసరం లేదు. వాళ్ళు ఏం కావాలనుకుంటే వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏ స్టేజ్లో ఉన్నారంటే నా ఇష్టం అనండి, నా ఇష్టం, నా ఇష్టం స్టేజ్లో ఉన్నారు. ఇక్కడ పౌలు ఏ స్టేజ్లో ఉన్నాడు? ఏమన్నాడు? దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఎవరిని బతిమలాడుతున్నాడు? ఎవరిని బతిమలాడుతున్నాడు? దేవుడు పర్మిషన్ ఇస్తే వస్తాను. మనం అంత ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళామా? కానీ సో కాల్డ్ బిలీవర్, సో కాల్డ్ స్పిరిచువల్గా ఉంటాం. మనం అంతే, చాలా స్పిరిచువల్గా ఉంటాం. స్పిరిచువాలిటీ అనేది మన వస్త్రాలు, మనం చూపించేటువంటి భక్తిలో కాదు, మనం ఆయనకు విధేయత చూపించడంలో ఉంటుంది. దేవుని చిత్తమునకు విధేయత చూపించడంలో ఆత్మీయత కనిపిస్తుంది. ఒక చోటకు మనం వెళ్ళాలి అంటే దేవుణ్ణి ఏం చేయాలట? ఈ మాట చదువుతున్న నాకు చాలా భయం వేస్తుంది. చాలా చోట్లకి నేను వెళ్ళిపోతుంటాను కదా అనిపిస్తుంది. దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయన ఏం చేస్తున్నాను? బ్రతిమలాడుతున్నాను. ఎంతగా దేవునికి విధేయత చూపిస్తున్నాడో చూడండి, ఎంతగా దేవుని వాక్యానికి విధేయత చూపిస్తున్నాడో చూడండి. మన డిసిషన్స్ అన్నీ, మన నిర్ణయాలన్నీ మనవే. దేవుని బ్రతిమలాడడం, దేవుని చిత్తమా కాదా అనేటువంటి ఆలోచన మనకు ఉండదు. ఏదైనా వచ్చిందంటే ఏం చేయడు? ఓకే, కమింగ్ 2 minutesలో వచ్చేస్తా, మీరు క్యాబ్ బుక్ చేయండి, లేకపోతే నేను బుక్ చేసుకొని వచ్చేస్తున్నాను. సో పౌలు ఏమంటాడు? నేను ప్రభు చిత్తమైతే నేను వస్తాను. ప్రభుని ఏం చేస్తున్నాడు? కనుక మనము ఎవరి కంట్రోల్లో ఉండాలంటే దేవుని కంట్రోల్లో ఉండాలి. ఇప్పుడు పౌలు ఎవరి కంట్రోల్లో ఉన్నాడు? ఇప్పుడు మీరు ఎవరి కంట్రోల్లో ఉన్నారు? మనం అందరం, మీరంటే మళ్ళీ మీ కోపం వస్తుంది. మనం అందరం ఎవరి కంట్రోల్లో ఉన్నాం? మన కంట్రోల్లోనే ఉంటాం. లేకపోతే ఇంకొకరు ఎవరి దగ్గర ఉంటుంది రిమోట్ ఒక్కొక్కసారి మన చేతుల్లోనే ఉంటుంది. కొంతమంది రిమోట్లు ఎవరి చేతిలో ఉంటాయి? వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. కొంతమంది రిమోట్లు ఎవరి చేతుల్లో ఉంటాయి? అయితే పురుషులు లేకపోతే స్త్రీల చేతుల్లో వాళ్ళ రిమోట్ ఉంటాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన రిమోట్ ఎవరి చేతిలో ఉండాలి?
దేవుని చేతిలో ఉండాలి. దీనికి సంపూర్ణమైనటువంటి సబ్మిషన్ అనేది అవసరం. దేనికి సబ్మిషన్ అంటే దేవుని చిత్తానికి సంపూర్ణమైన సబ్మిషన్. వారిని దేవుడు నడిపిస్తాడు. వారిని దేవుడు ఏం చేస్తాడు? నడిపిస్తాడు. సో ఇప్పుడు మనకు దేవుని నడిపింపు కావాలంటే మనము దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు దేవుడు నడిపిస్తాడు. ఎవరిని దేవుడు నడిపిస్తాడు? దేవుని మీద ఆధారపడే వాళ్ళని. ప్రభా నేను వెళ్ళాలా వద్దా అన్న వాళ్ళు దేవుడు ఏం చేస్తాడు? ప్రభా నేను వెళ్తున్నాను తోడుగా ఉండన్న వాళ్ళని దేవుడు ఏమి నడిపించాలా? ఏమి నడిపించవలసిన అవసరము లేదు. వీళ్ళు ఆల్రెడీ ఏం చేశారు? డిసిషన్ తీసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. దేవుడు వారిని ఏం చేయడు? నడిపించడు. ప్రభా నీ చిత్తమైతే నేను వెళ్తాను అని ప్రార్థించే వారికి దేవుడు ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఓకేనా? మిమ్మల్ని గూర్చి ఎడతెక్క నేనేం చేస్తున్నాను? జ్ఞాపకం చేసుకుంటున్నాను. కానీ నా పర్మిషన్ ఎక్కడి నుంచి రావాలి? మీ అందరికి అలాగే రావాలా? వాక్యాన్ని లోతుగా పట్టుకోవాలి. వాక్యాన్ని ఏం చేయాలి? లోతుగా వెళ్ళాలి. మీ బాగా చూడాలని ఆశ ఉంది, కానీ పర్మిషన్ ఎక్కడి నుంచి రావాలి? అందరూ దేవుని పర్మిషన్ మీద ఇప్పటి నుంచి, గతంలో కాదు ఇప్పటి నుంచి ఏం చేయాలి? దేవుని పర్మిషన్ కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని ఏం చేయాలి? ఎందుకు బ్రతిమలాడుకోవాలి? ఆయన మన అధికారి. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు అధికారి? పెళ్లి కాకముందు తల్లిదండ్రులు, పెళ్ళయ్యాకేమో భర్త, కొంతమందికి ఏమో భార్య, తర్వాత కొంతమందికి పిల్లలు. కుమారులు అనేసింది కానీ కొంతమంది కుమారులను బ్రతిమలాడుతారు, కుమార్తెలను బ్రతిమలాడుతారు. రెండూ ఉన్నాయి. కొంతమంది ఎవరిని బ్రతిమలాడతారు? కుమార్తెలను బ్రతిమలాడాలి. కొంతమంది కుమారులను బ్రతిమలాడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, వీ కాదు, దేవునికి బ్రతిమలాడాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. నాట్ ఓన్లీ ఎక్కడికైనా వెళ్ళడమే కాదు, ప్రతి విషయంలో కూడా మనం చేసే ప్రతి డిసిషన్ వెనకాతల దేవుని బ్రతిమలాడుతూ ప్రభా నేను చెయ్యాలా వద్దా, నేను వెళ్ళాలా వద్దా, అలాంటి కంట్రోల్లో ఉంటే దేవుడు బోల్డ్ ద్వారాలు తెరుస్తాడు మనకి. హల్లెలూయా. అక్కర్లేని ద్వారాలు మూసేస్తాడు, అవసరమైన ద్వారాలు తెరుస్తాడు. హల్లెలూయా. మనం చాలా చోటకి వెళ్ళిపోయిన తర్వాత మధ్యలోకి వెళ్ళాక అక్కడ ది ఎండ్ అని వచ్చాక అప్పుడు అడుగుతాం, ప్రభా ఏంటి ఇలా ది ఎండ్ అయిపోయింది, నేను ప్రార్థన చేసుకుని వచ్చాను కదా అంటాం. ఏంటి ప్రార్థన చేసుకుని వచ్చావు? నీ ప్రార్థన చేసుకునే వచ్చావు, నువ్వు వెళ్ళిపోవాలనుకున్నావు, దేవుని చిత్తమా కాదా అని అడగలేదు. అర్థమవుతుంది కదా? మిమ్మల్ని గురించి ఎడతెక్క జ్ఞాపకం చేసుకున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించున్న దేవుడే నాకు సాక్షి. ఎవరు నాకు సాక్షి? కొంతమంది ప్రతిదానికి దేవుడే నాకు సాక్షి అంటారు. ఇది ఒక వాడుక పదం. దేవుడే నాకు సాక్షి అనేటువంటి విషయం ఇక్కడ పౌలు ఎందుకు చెప్తున్నాడంటే, నేను మీ వద్దకు రావాల్సినటువంటి కారణం కూడా చెప్తున్నాడు. దేవుని ఆయన కుమారుని సువార్త విషయమే నేను రావాలి. ఎందుకు వస్తున్నాను మీ దగ్గరికి? మీరేమో బూర్లు వండుతారు, నేనేమో బూర్లు, మీరేమో అరుసులు, నేనేమో గారెలు, అవతలేమో నాటుకోడి. అక్కడికి ఇక్కడికి ఇది కోసం కాదు. ఎందుకు వెళ్తున్నారు? దేవుని సువార్తను పట్టుకొని మీ వద్దకు రావాలని నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా. మీకు చివరికి వెళ్ళే కొద్దీ మళ్ళీ ఇలాంటి మాటలు చూపిస్తాను. ఇప్పుడైతే అంత అవ్వదు, కానీ సమయం చివరికి వెళ్ళినప్పుడు మరలా చూపిస్తాను. కనుక నేను ఎందుకు వస్తున్నాను అక్కడికి? దేవుని సువార్త నిమిత్తమై నేను నా ఆత్మయందు నేను సేవించున్న దేవుడు నాకు సాక్షి. నేను ఎంత బతిమలాడుతున్నాను దేవుని, నేను ఎంతగా మిమ్మల్ని చూడాలని ఆశపడుతున్నానో, నా ఆత్మయందు సేవిస్తున్న నా దేవుడు నాకు సాక్షి అంటున్నాడు. అక్కడ దేనికి వాడుతున్నాడంటే, మీ పట్ల నాకు అంత ప్రేమ ఉంది, మీ వద్దకు రావాలని అంత ఆశ ఉంది, మీ వద్దకు వచ్చి సువార్తను ప్రకటించాలని ఆశ ఉంది. దీనికి నా ఆత్మయందు సేవిస్తున్న దేవుడు నాకు సాక్షి అంటున్నాడు. మనము మన ఆత్మలో దేవుని ఏం చేయాలి? సేవించాలి. భౌతికంగా మనం సేవించేది వేరు. ప్రియ దేవుని బిడ్డలారా, మన అంతరంగంలో దేవుని సేవించే వారమై ఉండాలి. హల్లెలూయా. దేవునికి లోబడే వారమై ఉండాలి. దేవునికి, ప్రియ దేవుని బిడ్డలారా, సంపూర్ణ ఆయన చిత్తానికి అప్పగించుకునే వారమై ఉండాలి. గనుక మన దేని కొరకు వెళ్ళాలని ఆశపడుతున్నాడు? సువార్త విషయమే వెళ్ళాలని ఆశపడుతున్నాడు. కనుక మన ప్రతి జర్నీ, ప్రతి విజిట్ కూడా ఎందుకు వెళ్ళాలి అంటే సువార్త విషయమే వెళ్ళాలి. ఒక చోటకి వెళ్తున్నామంటే దేవుని గురించి అక్కడ ఏమైనా మనం చెప్పగలుగుతామా అనేటువంటి ఆలోచన ఉండాలి. దేవుని గురించి మనం అక్కడ ఏమైనా కార్యము చేయగలుగుతామా అనేటువంటి ఆలోచనతో మనం ఉండాలి. సువార్త నిమిత్తమే సమస్తమును కూడా మనం చేయగలగాలి. కిందకు వచ్చినప్పుడు మరలా ఈ మాటలు వివరిస్తాను.
11వ వచనం, మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు స్థిరపడవలనని అంటున్నాడు. ఎలా స్థిరపడతాము అంటే, ఏ ఒక్క విశ్వాసి లేకపోతే ఏ ఒక్క సేవకుడు కూడా తన సొంత విశ్వాసమును బట్టి స్థిరపడడు. తన సొంత విశ్వాసమును బట్టి స్థిరపడిపోడు. ఏమంటాడు ఇక్కడ? మీరు స్థిరపడవలని అంటూ అనగా అంటున్నాడు. దానికి అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరిని ఏమవ్వాలి? ఆదరణ పొందాలి. అంటే మనం వెళ్ళేది ఎక్కడికి వెళ్తున్నామో మనము వాళ్ళ విశ్వాసం చేత మనం ఏమవ్వాలి? బలపరచబడాలి. మన విశ్వాసం చేత వాళ్ళు ఏమవ్వాలి? మోరిపరండి. వాళ్ళ విశ్వాసము చేత మనం బలపరచబడాలి. మన విశ్వాసము చేత మ్యూచువల్ అది అండర్స్టాండింగ్లో ఏమంటారు దాన్ని, ఒకరి విశ్వాసంతో ఒకరము కలిసినప్పుడు ఏమవుతుందో మనం బలపరచబడతాం, స్థిరపరచబడతాం. హల్లెలూయా. మ్యూచువల్ ఎంకరేజ్మెంట్ గనక ఈ మ్యూచువల్ ఎంకరేజ్మెంట్ అనేది ఎలా జరుగుతుందంటే, నువ్వు వెళ్ళే వ్యక్తులు ఏమై ఉండాలి? నీ దగ్గరికి వచ్చే వ్యక్తులు ఎవరై ఉండాలి? నువ్వు వెళ్ళే వ్యక్తుల దగ్గరికి అనవసరమైన వ్యక్తుల దగ్గరికి వెళ్తున్నావు అనుకోండి, నీకున్న విశ్వాసం ఏమవుద్ది? గయ్యే కాంసే. మన విశ్వాసం ఏమవుద్ది? కొంతమంది అటు ఇటు తిరిగి వచ్చాక ఏమవుతారు తెలుసా? వికెట్ డౌన్, మెంటలు వస్తుంది, పిచ్చి కళ్ళు వస్తున్నాయి, పాములు కనబడుతున్నాయి, కుక్కలు కనబడుతున్నాయి. అవన్నీ ఏంటనుకున్నారు? స్పిరిట్లు, దయ్యాలు. మనం వెళ్ళినటువంటి ప్రాంతాల్లో నుంచి చాలాసార్లు ఏం పొందుకొని వస్తారంటే దయ్యాలు పట్టుకొని వస్తారు. మరలా ఏం చేయాలి వాళ్ళకి? మనం వెళ్ళేటువంటి ప్రాంతము మనము మన విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఏమవ్వాలి? బలపరచబడాలి. వాళ్ళ విశ్వాసం బట్టి మనం బలపరచబడాలి. కనుక సువార్త ప్రకటించడం ఎంత అవసరమో అలాగే మనము ఒకరి విశ్వాసం చేత ఒకరు ఏమవ్వాలి? బలపరచబడాలి. నేను చాలా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు విశ్వాసం చూసి నేను చాలా బలపరచబడతాను. కొన్ని ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు, కొన్ని చర్చెస్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ యొక్క ఫెయిత్, వాళ్ళ యొక్క విధేయత చూసినప్పుడు అరే మాకు అంత లేదే అనిపిస్తుంది. మాకు అంత లేదు. ఇప్పుడు మనం ఏమవ్వాలి? వాళ్ళు అంటారు, పాస్టర్ గారు మీరు వచ్చి మాకు చాలా విషయాలు నేర్పించారు అనుకుంటారు. నిజమే అది. కానీ నేనంటాను, నేను కూడా నేర్చుకున్నాను. వాళ్ళని చూసినప్పుడు నేను కూడా నేర్చుకున్నాను. సో మనము కూడా నేర్చుకోవాలి. వాళ్ళకి నేర్పించడం ఒకటే కాదు, మనము కూడా ఏమవ్వాలి? నేర్చుకోవాలి. హల్లెలూయా. వాళ్ళకు నేర్పించడమే కాదు, మనం కూడా ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఇది ఆ లెర్నింగ్ మోడ్ అనేది ఎప్పుడు ఉండాలి. మనకి నేర్చుకునేటువంటి బుద్ధి ఎప్పుడు ఉండాలి. మనకు ఆ బుద్ధి ఉంటే ప్రతి స్థలంలో కూడా నేర్చుకుంటాం, ప్రతి పరిస్థితుల్లో కూడా ఏమవుతాం? నేర్చుకుంటాం. ఎందుకంటే ఇది స్పిరిచువల్, దేవుడు ఆత్మీయ స్థితిని అలాగే ఉంచాడు. ఒకరి విశ్వాసం చేత మ్యూచువల్ ఎంకరేజ్మెంట్ అనమాట. ఒకరి విశ్వాసం చేత ఒకరు ఏమవుతాము? ఇంటర్నల్గా మనల్ని చూసి వాళ్ళు బలపరచబడుతుంటారు. మనం కూడా ఏమవ్వాలి? నేను కొంతమంది చూస్తాను, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు చూసినప్పుడు అరే వాళ్ళు చాలా చక్కగా ఈ పనులు చేస్తున్నారు, వారు చక్కగా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు, చక్కగా మరి ప్రతి విషయంలో కూడా ఒబీడియంట్గా ఉంటున్నారు, సమయానికి వస్తున్నారు, లేకపోతే ఆ వాక్యము విషయంలో ఆ విధేయత చూపిస్తున్నారు అనేటప్పుడు చూసినప్పుడు ఏమవుద్దంటే మనము వారి నుంచి ఏమవచ్చు? నేర్చుకోవచ్చు. సో అందుకనే మనందరి జీవితంలో ఎప్పుడు కూడా ఈ పౌలు వంటి వాడే ఏమంటున్నాడు? పౌలు ఎవరికైనా దగ్గర నేర్చుకునే వ్యక్తా, నేర్చుకోవాల్సిన వ్యక్తా అంటే పౌలు పరిపూర్ణమైన జ్ఞానము కలిగిన వ్యక్తి, దేవుని గురించిన గొప్ప ప్రత్యక్షత కలిగిన వ్యక్తి. కానీ ఏమంటున్నాడు? మీ యొద్దకు వచ్చినప్పుడు నా విశ్వాసం చేత మీరు, మీ విశ్వాసం చేత నేను ఏమవ్వాలి? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకరినొకరు ఆదరణ పొందాలి అంటున్నాడు, స్థిరపడాలి అంటున్నాడు. కనుక ఈ అనుభవాలు చాలా ప్రాముఖ్యమైనవి. స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా ఒకరిని బట్టి ఒకరు ఏమవ్వాలి? నేర్చుకోవాలి. ఇలా నేర్చుకోకపోతుంటే ఎప్పుడైనా మీకు మరలా చెప్తున్నాను, మనం నేర్చుకోవడం ఆపేస్తే మనం ఎదగడం ఆగిపోద్ది. మనం నేర్చుకోవడం ఆపేసామంటే ఏమవుతుంది? మనం ఎదగడం ఆగిపోద్ది. భూమి మీద ఉన్నది ఒకే ఒకటి చచ్చేంత వరకు కూడా ఎదుగుతుంది. ఏంటి చెప్పండి? చెట్టు ఏమవుతుంది? ఎప్పుడు కూడా ఏమవుతుంది?
హైట్ ఎదగకపోవచ్చు, కానీ అది ఆ చెట్టు యొక్క స్వభావాన్ని బట్టి అది ఎదుగుతూనే ఉంటుంది. కనుక మనం అందరమును కూడా ఆ చెట్టు వలె ప్రతిదీ కూడా మనము దేవుని వద్దకు వెళ్ళేంత వరకు కూడా ఏమవ్వాలి? నేర్చేసుకోవాలి. అర్థమవుతుంది కదా? నేర్చుకోవాలి, ప్రతి పరిస్థితిని చూసి నేర్చుకోవాలి. మనం కొన్నిసార్లు గంభీరంగా కనబడినప్పటికీ సైలెంట్గా నేర్చుకోవాలి. ఏం చేయాలి? సైలెంట్గా నేర్చుకోవాలి. అమ్మో, మనలో ఏం లేదు, ఇంత విషయం లేదు, ఇంత క్రమం లేదు, ఇంత ఒబీడియన్స్ లేదు. ఇవన్నీ నేర్చుకొని ఏం చేయాలి? వచ్చి చెప్పాలి, మార్చుకోవాలి. నేర్చుకొని ఏం చేయాలి? మీరు నేర్చుకున్నారని ఎలా తెలుసు? బుర్రలోకి వెళ్తే నేర్చుకున్నట్టు కాదు, తెలుసుకున్నట్టు. బుర్రలోకి వెళ్తే ఏమైనట్టు? ఈ తెలుసుకున్నది ఏం చేస్తుంది తెలుసా? మేకపోతుల గాంభీర్యంలో ఉంటుంది. నేర్చుకున్నది ఏమవుతుంది? మార్చుకుంటారు. ఏం పోతారు? నేర్చుకున్నది మార్చుకుంటాం. కనుక పరిచర్యలో చేసే విధానంలో బోల్డ్ లోపాలు ఉంటాయి. కొంతమంది చూస్తే అమ్మో వీళ్ళు భలే చేస్తున్నారు, ఈ క్రమంలో చేస్తున్నారు, ఈ విధంగా చేస్తున్నారు. ఇవన్నీ ఏమవుతాయంటే, అందుకనే మనం నూతిలో కప్పలాగా ఇంట్లోనే ఉంటే ఏమి నేర్చుకోలేం. మనకంటే మంచి ఆత్మీయుల దగ్గరికి వెళ్తే నేర్చుకోవచ్చు. ఎవరు పరిపూర్ణులు కారు. ఎంత స్పిరిట్ ఫిల్డ్ పర్సన్ అయినా ఇతరుల దగ్గర నేర్చుకోవాలి. కొన్నిసార్లు విశ్వాసుల దగ్గర కూడా ఏమవ్వాలి? పౌలు ఎవరి దగ్గర నేర్చుకుంటాను అంటున్నాడు? విశ్వాసుల దగ్గర నేర్చుకుంటాను అంటున్నాడు. ఇందులో సిగ్గుపడే విషయం ఏమీ లేదు. కొన్నిసార్లు విశ్వాసులకు ఉన్న ప్రార్థనా జీవితము, మొన్న ఎవరి గురించో చెప్పాను కదా, కొన్ని విశ్వాసులకు ఉన్నటువంటి ప్రార్థనా జీవితము పాస్టర్లకు ఉండేటువంటి ప్రార్థనా జీవితం కన్నా ఎక్కువగా ఉంటుంది. పాస్టర్లకు ఉన్నటువంటి విశ్వాసము కంటే విశ్వాసులకు ఎక్కువ విశ్వాసం ఉంటుంది. అది చూసినప్పుడు నేర్చుకోవాలి. నేర్చుకోవడమే కాదు, ఏమవ్వాలి? మార్చుకోవాలి. మనం ఎంత నేర్చుకుంటున్నా మార్చుకోవట్లేదంటే మనం ఏమవుతాం తెలుసా? ఉత్తి బుర్రే పెరుగుతుంది. అది చాలా ప్రమాదం. ఏంటంటే జస్ట్ మనం తెలుసుకోవడం చాలా ప్రమాదం. జస్ట్ తెలుసుకోవడం ఏమవుతుంది? చాలా ప్రమాదం. మార్చుకుంటుంటే చాలా మన జీవితంలో విధేయత వస్తుంది. హల్లెలూయా. మనం పరిపూర్ణతలోనికి మార్చబడతాం. దేవుడు ఇంకా ఏం చేస్తాడు? నేర్పిస్తాడు. నేర్చుకునే వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు? ఇంకా నేర్పిస్తాడు. ఓన్లీ తెలుసుకునే వాళ్ళకి దేవుడు ఏం చేయడు? ఏమి ఇవ్వడు. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ కాదు, మనకి ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. హల్లెలూయా. ఏమవ్వాలి? మార్చుకోవాలి. ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందాలి. ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగుల అపేక్షించుచున్నాను. పౌలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నాడంటే, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇవ్వాలని మిమ్మల్ని చూడవలని మిగుల అపేక్షించు. నేను మామూలుగా రాను, వస్తే ఏమిస్తాను? మీ వద్దకు వస్తే ఒక కృపావరం ఇస్తాను అంటున్నాడు. ఆత్మ సంబంధమైన కృపావరము. ఏంటి ఆ కృపావరము అంటే, యాక్చువల్గా ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే ఇంపార్టేషన్ ఉంటుంది. ఇంగ్లీష్లో ఏముంది? అలాగే ఉందా? ఇంపార్టేషన్. చదువు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మిమ్మల్ని మీకు ఒక ఆ స్పిరిచువల్ గిఫ్ట్ ఇచ్చి మిమ్మల్ని బలపరచాలని చెప్పి నేను వస్తాను. ఇంపార్టేషన్ అంటే అర్థం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నా దగ్గర ఏముందో అది ఇంకొక వ్యక్తికి నేను ఇంపార్ట్ చేయడం అనమాట. నా దగ్గర ఏముందో అది ఇంకొక వ్యక్తికి నేను నేర్పించడం. అంతేకాదు, వారి మీద చేతులుంచి వారి కోసం ప్రార్థించి అదే ఎక్స్పీరియన్స్లోనికి వారు వచ్చేటట్లుగా చేయడం, ఇవన్నీ కూడా ఇంపార్టేషన్ అంటారనమాట. అంటే నేను ఏ స్పిరిచువల్ స్టాండర్డ్లో ఉన్నానో ఆ స్టాండర్డ్లోనికి వాళ్ళని కూడా నడిపించడం కృపావరము. కనుక ఇది చాలా లోతుగా ఇంకా మీనింగ్ ఉంటుంది. నేను జస్ట్ పైపైన చెప్తున్నా. ఇంపార్టేషన్, మనం చేతులుంచి వారికి మన మీద ఉన్నటువంటి ఆ కృపను వారికి కూడా కలిగేటట్లుగా, అలాగే మనము కలిగి ఉన్నటువంటి ఆ ప్రత్యక్షతలను బోధించడం ద్వారా వారిని కూడా ఆ స్పిరిచువల్ స్టాండర్డ్లోనికి నడిపించడం అనేది ఇంపార్టేషన్ అని ఉంటుంది. కనుక పౌలు తను వచ్చి ఏమి ఇవ్వాలనుకున్నాడు? నా జీవితంలో ఉన్నవి మీకు ఇంపార్ట్ చేయాలని నేను వస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. నాకున్నటువంటి ఆ కృపావరాలు మీకు కూడా ఇవ్వడానికి నేను వస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. 13, సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు. చదువుతారు ఎవరైనా? సహోదరులారా,
ఉమ్. ఫలము అంటే అక్కడ పంట. చాలా చోట్ల పౌలు పరిచయం చేసి ఏం చేశాడు? గొప్ప హార్వెస్ట్ అని ఉంది. యాక్చువల్గా హార్వెస్ట్ అంటే ఏంటి? కోత, అంతేనా? కోత. నేను అక్కడికి వచ్చి మీ దగ్గర కూడా నేను కోత కోయాలి, ఆత్మ సంబంధమైన కోత. ఏం చేయాలి? స్పిరిచువల్ కోత అంటే ఆత్మ సంబంధముగా మనం పని చేయాలి. కొన్ని ఆత్మలను ప్రభు కొరకు మనం సంపాదించాలి. అది మీ ఎద్దుకు వచ్చి, రోమాకు వచ్చి నేను కూడా అన్ని జనుల్లో చాలా పరిచయం చేశాను, చాలా ఫలమును నేను తెచ్చాను. మీ ఎద్దుకు వచ్చి కూడా నేను ఏం చేయాలి? ఆత్మఫలము ఏదైనాను పొందవలనని. అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో అయితే ఏముందంటే ఐ మైట్ హ్యావ్ హార్వెస్ట్ అమాంగ్ యూ జస్ట్ ఐ హ్యావ్ హ్యాడ్ అమాంగ్ ది అదర్ జెంటైల్స్. మీలో కూడా కొంత పరిచర్య చేసి నేను పంటను సంపాదించాలని మీ ఎద్దుకు రావాలని ఆశపడుతున్నాను. మనం ఏం పంట కోసుకోవాలని వెళ్తున్నాం ఎక్కడికైనా? సో ఇవన్నీ కూడా డీపర్ మీనింగ్స్తో ఉంటాయి. మనము పైపైన అలాగా తిరుగుతూ ఉంటాం. ఏంటి బత్తి పెరుగు లేవు అంటారు, చూసారా? మీరు ఎప్పుడైనా చూసారో లేదో? చేతి పరుగులా ఏమో, మరి బత్తీలు కూడా అంటారు కదా, బత్తీలు అంటారు కదా. ఈ పైపైన తిరుగుతుంటాయి. ఇవి ఎవరికి దొరకవు. మీరు ట్రై చేసి ఇలా పట్టుకోవడం దొరకవు. దొరికినా అది ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది అంతే. చాలామంది బెత్త పెరుగుల్లో తిరిగేస్తుంటారు. అలాగా పెద్ద పెద్ద చేపలు ఎక్కడ ఉంటాయి? అలా బయటికి రావు, లోన్ ఉంటాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనము స్పిరిచువల్గా లోతుకు వెళ్తుంటే అమ్మో ఎక్కడున్నారో బాబు అనిపిస్తుంది, ఎక్కడున్నామో అనిపిస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, ఎక్కడున్నాము? ఇవి మనం నా ఇష్టంలో ఉన్నాం, నాకెవరు పర్మిషనే అవసరం లేదన్నాం. నో పర్మిషన్, నాకెవరు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవన్నీ అనుకుంటాం. కానీ ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి? మనకి అన్నిటికన్నా హెడ్ ఎవరు? మన బాస్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఎవరు? ప్రభు దగ్గర. కనుక పౌలు ఒక్కొక్కటి అలా చూసాం కదా. కనుక కానీ ఇది వరకు నేనేమయ్యాను? ఆటంకపరచబడితిని, ఇది మీకు తెలియకుండాట. పౌలు చాలాసార్లు వెళ్ళాలనుకున్నాడు, ఏమైందట? ఆటంకపరచబడ్డాడట. చూడండి, ఇప్పుడు మీకు ఆటంకపరచబడ్డం గురించి చెప్తాను. 1 దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చూడండి. కాబట్టి మేము మీ వద్దకు రావాలని ఉంటిమి. పౌలను నేను పలుమార్లు రావాలని ఉంటిని కానీ. హలో, మీకు ఎప్పుడైనా సాతాను అభ్యంతరపరిచాడా? సాతాను కాదు, మమ్మల్ని ఎప్పుడూ ఆపలేడు. సాతాను కూడా మమ్మల్ని ఏం చేయలేడు. మేము డిసిషన్ తీసుకున్నామంటే దేవుడు ఆపలేడు, సాతాను ఆపలేడు, ఇంకెవరు ఆపలేరు. మిమ్మల్ని ఎవరు ఆపరు కూడా. దేవుడు ఆపడు, సాతాను ఆపడు. నువ్వు దేవునికి ఉపయోగకరంగా ఉండకుండా, సాతానికి ఉపయోగకరంగా ఉండకుండా, లేకపోతే సాతానికి ఆటంకరంగా ఉండకుండా, దేవునికి ఉపయోగకరంగా ఉండకుండా ఉంటే వాళ్ళిద్దరూ మీ జీవితంలో జోక్యం చేసుకోరు. ఎందుకు? నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవునికి ఉపయోగం ఉండవు, ఎక్కడికి వెళ్ళినా సాతానికి కూడా ఆటంకంగా ఉండవు. కనుక సాతాను నిన్నెందుకు అభ్యంతరపరుస్తాడు? కానీ పౌలను ఏం చేశాడట? ఎన్నిసార్లు? పౌలను నేను పలుమార్లు రావాలని ఉంటిని కానీ సాతాను మమ్మను అభ్యంతరపరచను. సాతాను మమ్మల్ని ఏం చేసింది? అభ్యంతరపరిచింది. పౌలు వంటి వ్యక్తినే సాతాను అభ్యంతరపరుస్తుంటే మీరు అనుకుంటారు, ఏంటి నన్ను ఎప్పుడూ అభ్యంతరపరచట్లేదు, నేను ఎంత గొప్ప విశ్వాసనో అనుకుంటాం. మన లెక్క ఎలాగుంటుంది? నేను చాలా మెచ్యూర్డ్ క్రిస్టియన్ని, అందుకే సాతాను నన్ను ఏం చేయట్లేదు, ఎప్పుడు ఆటంకపరచట్లేదు అనుకుంటున్నారు. కానీ మీ వలన వాడికి ఏ నష్టం లేదు కనుక నువ్వు వెళ్తే మరింత ఉపయోగం సాతానికి. ఉన్నోళ్ళు విశ్వాసం పోగొడతావు, నీ విశ్వాసం పోగొట్టుకుంటావు. కనుక మరలా వచ్చేటప్పుడు మరికొన్ని ఆత్మలు తీసుకొని వస్తావు కనుక, ఏ ఆత్మలు తీసుకొని వస్తావు కనుక నువ్వు వెళ్ళుట మంచిది. ఏంటి? మనం వెళ్ళుట మంచిది అని బైబిల్లో. మనం ఇక్కడ ఉండుట మంచిది కాదు,
మనం వెళ్ళుట మంచిది అన్నట్టుగా కొంతమందిని నువ్వు వెళ్ళుట మంచిది అని నిన్ను ఆశీర్వదించి ఏం చేస్తాడు, పంపిస్తాడు. మనం ఏమనుకుంటాం, దేవుడు నేను ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోతాను, దేవుడు ఎంత కృపగలదు, యేసయ్యా నీకు వందనాలు ప్రభువా అనుకుంటా. ప్రియదేవుని బిడ్డలారా, ఎంత తేడా ఉంది చూసారా. పౌలు వంటి వ్యక్తినే సాతాను ఏం చేశాడు, పౌలు వంటి వ్యక్తే దేవుణ్ణి ఏం చేస్తున్నాడు, బ్రతిమలాడుతున్నాడు. మరి ఈ రెండు ఎప్పుడైనా చేయట్లేదంటే మీరు ఏ స్టేజ్లో ఉన్నారో ఆలోచించండి. ఎప్పుడైనా ప్రియదేవుని బిడ్డలారా, మన జీవితాలు ఎంతో మార్చుకోవాలి. ఎంతో సబ్మిషన్ అనేది చాలా అవసరం. పౌలు జీవితాన్ని చూస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, అందుకే పత్రికలు చదవాలి. చాలామంది ఏం చదువుతారంటే కీర్తనల భాగం చదివేసి గబగబా మూసేసి గబగబా వంటగదిలోకి వెళ్ళిపోతారు. ఆడవాళ్ళు వండడానికి, మగవాళ్ళు తినడానికి. ఎక్కడికి వెళ్ళిపోతారు, వంటగదిలోకి వెళ్ళిపోయి బైబిల్ చదివిస్తాం అనుకుంటారు. ఇఫ్ యు మెడిటేట్ పాల్స్ లెటర్స్, మనం ఎంత వెనకాతలు ఉన్నామో మనకు అర్థమవుతుంది. మనం స్పిరిచువల్గా ఎంత డౌన్లో ఉన్నామో మనకు అర్థమవుతుంది. లేకపోతే మనం ఒకరినొకరు పోల్చుకుంటుంటే ఏమవుద్దంటే, ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, నేను అనుకుంటాను నేను హానోక్ కన్నా సూపర్ స్పిరిచువల్ అనుకుంటాను. హానోక్ నా బలహీనతలు తెలిసే అనుకోండి, హానోక్ ఏమనుకుంటాడు, నేను పాస్ట్ గారి కన్నా స్ట్రాంగ్ అనుకుంటాడు. చాలామంది మన బలహీనతలు మనకు ఒక్కొక్కరికి తెలుసు కనుక ఆకే అన్నీ చాలా బలహీనుడు అనుకుంటారు. మీరు ఆ వదలు ఏమనుకుంటారు తెలుసా, అలా మాట్లాడదు కానీ ఉత్తి పిరికిదండి బాబు అని అనుకుంటారు. అంటే ఇప్పుడు ఇద్దరికి బలహీనతలు ఇద్దరికి తెలిసిపోయి కనుక ఎవరు మనం ఏం చేయం, ఎవరి మాట వినం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఇతరుల బలహీనతలు చూసి కాదు, ఇతరుల్లో ఉన్నటువంటి బలమును చూసి, విశ్వాసమును చూసి ఒకరు ఏమవ్వాలి, ఎంకరేజ్ అవ్వాలి. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నేను చాలాసార్లు అనేక పర్యాయములు మీ వద్దకు రానుద్దేశించితను కానీ ఇది వరకు ఆటంకపరచబడితిని, ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. నేను ఎందుకు రావాలనుకుంటున్నానో చెప్తున్నాడు. గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును, మూఢులకును నేను. గ్రీసు దేశస్థులు అంటే వాళ్ళెవరు, జ్ఞానులు, చాలా జ్ఞానులు. సోక్రటిస్ కానీ, అరిస్టాటిల్ కానీ, ఇంకా ప్లేటో కానీ, వీళ్ళందరూ కూడా, ఈ తత్వవేత్తలందరూ కూడా ఎక్కువగా, ఈ ఫిలాసఫర్స్ అందరూ కూడా గ్రీకు వాళ్ళు చాలా జ్ఞానులు, వాళ్ళు చాలా జ్ఞానులు. గ్రీసు దేశస్థులు కాని వారికి, వాళ్ళు ఎవరో గ్రీసు దేశస్థులు ఎవరు, జ్ఞానులు. గ్రీసు దేశస్థులు కాని వాళ్ళు ఎవరు, యూదులు. వాళ్ళేంటి, వాళ్ళకి ఏం పేరు పెట్టాడు, చదవండి బాబు. గ్రీసు దేశస్థులు కాని వారు ఎవరంటే యూదులు. వారికి ఏమంటున్నాడు, మూఢులు. అంటే మూఢులు అంటే మూఢత్వం అంటే అమ్మా, తాను పట్టిన కుందేళ్లకు మూడే కాళ్ళు ఏదంటారు కదా, అలా. ఈ మూర్ఖత్వం వాళ్ళకి జ్ఞాని అయిన సొలొమోను 2 అధ్యాయాలు రాశాడు వాళ్ళకి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 19వ అధ్యాయము 26వ అధ్యాయం చదవండి. ఏది, సామెతల గ్రంథం 19:26. గనక ఎక్కువగా మూర్ఖత్వం మూఢత్వం అనే మాటలు రాస్తాడు. అందులో ఉంటాయి, ఇంకా చాలా చోట్ల ఉంటాయి. అందులో మరి ముఖ్యంగా ఆ మాట ఉంటుంది. 19 తర్వాత 26 ఈ 2 అధ్యాయాల్లో చాలా మూర్ఖమైనటువంటి వ్యక్తుల గురించి రాయబడింది. కనుక ఈ మూర్ఖులు మరి ముఖ్యంగా వాళ్ళు ఫాల్ట్ అని ఎప్పుడు ఒప్పుకోరు, ఎవరో ఒకరి మీద ఆ ఫాల్ట్ వేస్తారు, అదొకటి. కనుక ఈ జ్ఞానులు అనేటువంటి వాళ్ళు, ఇది మీరు 1 కొరింథీ పత్రికలో ఉంటాయి, తర్వాత చూపిస్తానులేండి. జ్ఞానులకు, మూఢులకు కూడా నేనేం చేశాను, రుణస్థుడను. ఇప్పుడు ఇంత మూఢత్వంలో ఉన్న వాళ్ళకి పౌలు ఏమంటున్నాడు, రుణస్థుడు. ఎందుకు రుణస్థుడను, సువార్త ప్రకటించడానికి నేను రుణస్థుడను. కనుక వాళ్ళు మూఢత్వంలో ఉన్నారని మనం విడిచిపెట్టడానికి లేదు, వాళ్ళకి కూడా సువార్త ప్రకటించడానికి నేనేమంటున్నాడు, నేను ఎవరికి రుణస్థుడని మనం అనుకోం.
కానీ పౌలు ఏమనుకుంటున్నాడు, నేను వాళ్ళకి వారి కోసం ప్రార్థన చేయడానికి మనం రుణస్థులము, వారి కొరకు వారికి సువార్తను ప్రకటించడానికి మనము ఎలా రుణస్థుడయ్యాడు? ఎలాగ రుణస్థుడయ్యాడు? యూదులకు ఎలా రుణస్థుడయ్యాడు? గ్రీసు దేశస్తులకు ఎలా రుణస్థుడయ్యాడు? ఆలోచించండి కొంచెం సమయం మీరు అలాగా ఒక అర నిమిషమైనా. రుణస్థుడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎవరు మనకు రుణస్థులు అవుతారు? మీరు ఎవరికైనా ఒక 50,000 ఇచ్చారనుకోండి, వాళ్ళు మనకేమవుతారు? మీకు రుణపడి ఉండిపోయండి, ఇవ్వాలండి అంటారు. మీరు ఎవరికి రుణస్థులు అవుతారు? మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారనుకోండి, మీరు వారికి ఏమవుతారు? బ్యాంక్ దగ్గరే తీసుకున్నారనుకోండి, బ్యాంకు మీరు ఏమవుతారు? రుణస్థులు అవుతారు. అర్థమైందా? ఇప్పుడు పౌలు వారికి రుణస్థుడిని అంటున్నాడు. ఎందుకు రుణస్థుడయ్యాడు? ఎందుకు రుణస్థుడయ్యాడు? క్రీస్తు యేసులో జ్ఞానం ఉంది. ఇంకా గ్రీసు దేశస్తులకు జ్ఞానం ఉంది. నేను మీకు రుణస్థుడను అన్నాడు. అసలు విషయం ఏంటంటే, నేను దేవుని దగ్గర పొందుకున్నది ఒకటి, క్షమాపణ పొందుకున్నాను. ఎంత పొందుకున్నాను అంటే, మీకు ఇది అర్థం అవ్వాలంటే 10,000 తలాంతులు క్షమించబడ్డాయి. 10,000 తలాంతులు క్షమించబడ్డాయి. 10,000 తలాంతులు అంటే ఎంతంటే 3,60,00,000 ఆ సమయంలో. ఎంత? ఒక తలాంతు 3,600 రూపాయలు. ఇప్పుడు 10,000తో లెక్క పెడితే ఈ 3,600 3,60,00,000. ఇప్పుడు మీకు 3,60,00,000 దొరికాయి అనుకోండి, మీరు ఏం చేస్తారు చెప్పండి? ఫస్ట్ చర్చ మానేస్తారు. ఈ క్రిస్టమస్ సీజన్లో ఈ 3 కోట్లు కానీ మనకు దొరికితే మనం ఏం చేస్తాం? భాష గారు మీకు ఎంత కావాలి? ఫోన్పే చేసేస్తాం, మీరు మమ్మల్ని అస్తమానికి ఇబ్బంది పెట్టకండి అని చెప్పి మన పాస్టర్ గారి జోలికి ఇంకేం ఉండదు. అర్థమవుతుందా? ఈ 3,60,00,000 రుణాన్ని ఏమయ్యాడు? క్షమించబడ్డాడు. ఎవరి దగ్గర నుంచి? దేవుని దగ్గర నుంచి. ఇప్పుడు ఇతరులు తనకు చేసిన దానిని దేంతో పోల్చాడు తెలుసా? 50 దేనారాలు అనుకుంటాను. మత్తయి సువార్తలో ఉంటుంది. కనుక ఇప్పుడు ₹1 కావచ్చు అంటే జస్ట్ మీకు అది అలా చూపించి ఆపేస్తాను, అది వివరించను. కానీ తర్వాత వాళ్లకు ప్రియదేవుని బిడ్డలారా 18వ అధ్యాయంలో ఉంది. ఓకేనా? 100 దేనారములు 18వ అధ్యాయము 26, 27, 28. కాబట్టి ఆ దాసుడు బయటికి వెళ్ళి, మీరు అదంతా పైన చూస్తే వస్తుంది కనుక అతడు లెక్క చూసుకుని మొదలుపెట్టి అతనికి 10,000, 24 వచనం చూడండి, 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. 27 వచనంకి వచ్చేసరికి, ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాను. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చి ఉన్నది చెల్లింపుమని అనెను. అందుకు వాని తోడి దాసుడు ఆ 100 అంటే అప్పుడు ఎంత ఉంది? 100 దేనారాలు అంటే 50 రూపాయలు. ఒక దేనారం ఎంత? ₹10. దీని అర్థం ఏంటంటే, దేవుని దగ్గర నుంచి తన అంత క్షమాపణ పొందుకున్నాడు. ఎందుకంటాడంటే, పౌలు ఏమన్నాడంటే, నేను పాపులలో ప్రధానుడను అంటాడు. పాపులలో ఏంటి? ప్రధానుడను. అంటే మనము యేసుక్రీస్తు దగ్గర నుంచి ఎంత క్షమాపణ పొందుకుంటామో అంతగా సువార్తను ప్రకటించగలుగుతామో, అంతగా ఇతరులను క్షమించగలుగుతామో, అంతగా ఇతరులను ప్రేమించగలుగుతాం. మనం యేసుక్రీస్తు దగ్గర నుంచి అంత క్షమాపణ పొందుకున్నామనే అవగాహన మనకు ఉండదు. దేవుని దగ్గర నుంచి ప్రతి మనిషి కూడా పొందుకునే క్షమాపణ అంత విలువైనది. 10,000 తలాంతులు అంటే అప్పటిలో 3,60,00,000 అంటే ఇప్పటికి ఎంత అవుతుంది చెప్పండి? యేసు ప్రభు చెప్పిన దినాలకు 2025 సంవత్సరాల క్రితం ఈ మాట చెప్పారు ఆయన.
2025 సంవత్సరాల క్రితము 3,60,00,000 అంటే ఇప్పుడు ఎంత అవుతుంది చెప్పండి? ప్రపంచమునంతటినీ కూడా సంపాదించి అంత సంపాదన అవుతుంది. ఎందుకంటే జస్ట్ మీరు ఆలోచించండి, ఒక 20 సంవత్సరాల క్రితం మీకు జీతాలు ఎంత మగవాళ్ళకి? 20 సంవత్సరాల క్రితం జీతం ఎంత? 20 సంవత్సరాల క్రితం 5,000 ఉండేవి. ఓకేనా? ఇంకా వెనక్కి వెళ్దాం. ఇంకా వెనక్కి వెళ్ళి ఒక 50 సంవత్సరాల క్రితం నాకు ఆయన చెప్పారు, ఒక ఆయన పోర్ట్లో జాబ్ వచ్చిందంట. బాబు అప్పుడు ₹2 జీతం అన్నారు. ఎంత? ₹2 జీతం అంట. ₹2 జీతానికి ఇంట్లో సరుకులు వచ్చేవి, ఇంట్లో అన్నిటికీ సరిపోయి ఇంటద్ది కూడా వచ్చేది. ₹2 జీతం అంటే తక్కువ కాదు. మధ్యలో ఒకసారి విన్నాను, కొంతమంది ₹100 జీతం. ఇంకా వెనక్కి వెళ్ళండి, ఎంత ఉంటుంది జీతం? ఇప్పుడు అలా 2025 సంవత్సరాలకు వెళ్తే మనుషుల యొక్క జీతం ఎంత ఉంటుందో మీకు అర్థం అవ్వాలంటే సింపుల్గా ఉంది. అక్కడ మనుషులకు జీతం ఎంత ఉంటుంది అంటే 100 దేనారములు. ఒక రోజుకి ఎంత కూలి ఇచ్చారు? మత్తయి సువార్తలో ఉంటాయి ఇవన్నీ. అందుకే బైబిల్ బాగా చదివితే అవన్నీ గుర్తొస్తుంది మీకు. ఒక్కొక్క దేనారం ఎంత? కాదు, దేనారం ఎంత? ₹1. రోజుకి ఎంత జీతం? ₹1. నెలకి ఎంత జీతం? ₹15. ఇప్పుడు లెక్కేసుకోండి, అప్పుడు జీతం ఎంత? నెలకి ₹15. ఓకేనా? నెలకి ₹15. ఇప్పుడు నెలకి ₹15లోంచి ఈ 3 కోట్ల ఏంటి ఇవి లెక్క పెట్టండి. జస్ట్ ఆపేస్తాను. ఒకటి 10 24 లక్షల నెలల జీతం అది. ఎంతకాలం జీతం అది? 10,000 తలాంతులు అంటే ఎంతకాలం? 24 లక్షల నెలల జీతం. అంటే ఎన్ని సంవత్సరాలు తెలుసా? 2 లక్షల సంవత్సరాల జీతం. అంటే అందుకే ఏమన్నాడు, మీరు ఇంటికి లెక్కేసుకోండి ఇవన్నీ కూడా. ఓకేనా? కొంచెం బైబిల్ని ఇలా చదువుకోవాలా. ఇలా లెక్కేసుకుంటే అంటే ప్రపంచంలో ఉన్న సంపదలంతటికన్నా దేవుడు మనకు అనుగ్రహించిన క్షమాపణ అంత గొప్పది. ఆయన క్షమాపణ మనం పొందాక ఎవరినైనా మనం ఏం చేయొచ్చు? వాళ్ళు చేసినది మీ పట్ల ఎంత ఉంటుంది? ₹10. ఎంత? ₹10. మీరెంత క్షమాపణ పొందారు? 3,60,00,000 క్షమాపణ పొందారు. మీ దగ్గరికి ₹10 క్షమాపణ, ₹10 తప్పు చేసినట్టు వచ్చాడు అనుకోండి. ఒక రోజు అయితే అక్కడ ఎన్ని తెలాలి? ₹150 తప్పు చేసినట్టు వచ్చాడు. మీరేమంటున్నారు? నేను క్షమించను అంటున్నారు. ప్రభు ఏమంటాడు తెలుసా? నీకు ఎంత క్షమించాను నేను? 3,60,00,000 క్షమించాను. నువ్వు ₹50 ఏమంటున్నావు? ఇస్తావా సస్తావా అని కూర్చుంటున్నాడు. అప్పుడు యజమానికి తెలిసిపోయింది, ఈ తీసుకెళ్ళి పడేయండిరా, వీడికి ఏం లేదు. ఇంత క్షమాపణ పొంది కూడా ఏం చేయట్లేదు? క్షమించట్లేదు. కనుక ఇక్కడ సరే, ఇప్పుడు అందులోకి వెళ్ళట్లేదు. కానీ ఇప్పుడు పౌలు ఎందుకు రుణస్తుడు అని చెప్తున్నాడంటే, నేను ప్రభువు దగ్గర అంత క్షమాపణ పొందాను కనుక నేనేం చేయాలి? ఇతరుల దగ్గరికి వెళ్ళాలి, ఇతరులు కూడా క్షమించబడ్డానికి సువార్తను ప్రకటించాలి. జ్ఞానులకు ప్రకటించాలి, మూఢులకు ప్రకటించాలి. జ్ఞానులకు రుణస్తుడనే. ఇది తన్ను తాను దేవునికి అప్పగించుకుంటున్నాడు. ఇది మ్యాండేటరీగా ప్రభు మనకి ఎవరికి చెప్పలే. తన అండర్స్టాండింగ్లో, తనకి ఇవ్వబడిన ప్రత్యక్షతలో తన్ను తాను దేవునికి ఏం చేస్తున్నాడు? సమర్పించుకొని, ప్రభువా నీవు నన్ను అంత క్షమించావు, పాపులలో ప్రధానుడు నేను నన్ను క్షమించావు గనుక లోకంలో ఉన్న పాపులందరికీ నేను రుణస్థుడిగా ఉండి నీ సేవ చేస్తాను అన్నాడు. నేను సువార్తను ప్రకటిస్తాను, జ్ఞానులకును మూఢులకును కూడా నేనేంటి?
రుణస్థుడను అంటున్నాడు. అని చెప్తూ ఏమన్నాడు? రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను అన్నాడు. సిద్ధపడాలి. సువార్తకి ఏం చేయాలి? మనం అన్నిటికీ సిద్ధపడతాం, కానీ సువార్తకి ఏం చేయం? సువార్త కొరకు మనం ఏమవ్వాలి? ప్రిపేర్ అవ్వాలి. వాక్యం నేర్చుకోవాలి. ప్రార్థన, ఏ వ్యక్తికి మనం సువార్త ప్రకటించాలనుకుంటున్నాం ఆ వ్యక్తి కొరకు ప్రార్థించాలి. అని ఎన్నండి అనేస్తాం మనం. ఆ వ్యక్తికి మనం ప్రార్థన చేయాలి, ఆ వ్యక్తి గురించి. తర్వాత అవకాశం చూసుకొని సువార్తను ప్రకటించాలి. దానికి ఏం చేయాలి? మనం సిద్ధపడతాం. మామూలుగా మీరు దేనికి సిద్ధపడతారు? చర్చిలో ఉన్నంత సమయం కన్నా చర్చికి రావడానికి సిద్ధపడతారు ఎక్కువ. మీకు అర్థమైందా? చర్చిలో ఉన్నటువంటి సమయం కన్నా చర్చికి రావడానికి అంత సిద్ధపడతారు. ఈ సిద్ధపాటు అయినా లేట్ అవుతారు. ఇప్పుడు వాళ్ళు లేరు, వాళ్ళు అదృష్టవంతులు. వాళ్ళు ఆదివారం వస్తారు, ఈ శుక్రవారం ఆ మాటలు వాళ్ళు వినరు. విన్నా మాకే ఏమంటారు? మాకే చెప్తారు పాస్టర్ గారు అనుకుంటారు. కనుక మీకే ఎందుకు నేను చెప్పడం అని నేను మానేశాను. దేవునికి లెక్క అప్పగించుకుంటారు వాళ్ళని. నేను లేట్ వచ్చినా ఏమొచ్చినా వాళ్ళు దేవునికి అప్పగించుకుంటారు. ఉన్నోడు కాస్త పోతున్నాడు కదా, ఎటు చర్చలు మానేస్తున్నారు. ఏమనకూడదు పాస్టర్ గారు, ఏమనకుండా వచ్చి రాగానే కుర్చీ వేసి ఒక దండేసి షాలువా కప్పి బొకే ఇస్తుంటే ప్రతి వారం ఏమవుతుంది? అబ్బా మా పాస్టర్ గారు ప్రతి వారం మాకు బొకే ఇస్తారు, ప్రతి వారం బిడ్డలారా. అలా అలవాటు పడిపోయారు చాలామంది. కానీ ఇక్కడ పౌలు నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. మూడవది, సువార్తను గురించి నేను సిగ్గుపడువాను కాను. సువార్తను గురించి నేను ఏమవును? ఇక్కడ మీకు ఒక విషయం అర్థం అవ్వాలి. ఎందుకు ఈ మాట అంటున్నాడు? సువార్తను గురించి నేను సిగ్గుపడువాను కానని. యేసుక్రీస్తు సిలువ అని చెప్తే, సిలువ వేయబడిన యేసుక్రీస్తు అని చెప్తే అందరూ చీ అంటారు. ఎందుకంటే సిలువ వేయబడ్డం ఏంటంటే ఒక నేరం చేయడం. సిలువ వేయబడ్డం అంటే ఏంటి? ఒక నేరం చేసిన వ్యక్తిని ఏం చేస్తారు? సిలువ వేస్తారు. అటువంటి మామూలు నేరం కాదు, చాలా క్రూరమైన శిక్ష అయితే సిలువ మరణం. ఇప్పుడు క్రూరమైనటువంటి శిక్ష పొందినటువంటి ఆయన ద్వారా మనకు రక్షణ కలుగుతుంది అంటే అందరూ మనల్ని ఏం చేస్తారు? ముందు నీకేం బుద్ధి ఉందా అని అడుగుతారు వాళ్ళు. సిలువ వేయబడినటువంటి వాని ద్వారా మనకెలా రక్షణ వస్తుంది? అందుకే కొరింథీ పత్రికలు ఏమంటాడంటే, నశించుచున్న వారికి సిలువను గూర్చిన వార్త వెరితనము, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ కూడా అలాంటి మాట వాడాడు కదా, మీకు సువార్త ప్రకటించున్నాను, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయటం కదా దేవుని శక్తి ఉన్నది. అక్కడ అదే మాట మాట్లాడాడు కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో. ఇక్కడ కూడా ఏం మాట్లాడుతున్నాడు? దేవుని సిలువ అనగానే మనుషులు ఎలా చూస్తారంటే, ఇప్పుడు మనకు ఉన్నటువంటి పరిస్థితి సిలువ ఇవ్వండి, సిలువ మెళ్ళ వేసుకుంటున్నారు, గుడి మీద పెడుతున్నారు సిలువ, అదేదో డెకరేటివ్గా చేస్తున్నారు. రోమాలోనికి వెళ్ళి సిలువ అన్నారు అనుకోండి, ఏమంటారు? అది భయంకరమైన నేరస్తులకి వేసేటువంటిది సిలువ, దాన్ని పట్టుకుంటారేంటి అంటాడు. అది అసహ్యమైనది, అది చాలా క్రిమినల్స్కి వేసేటువంటి శిక్ష అది. ఇప్పుడు మనం మెడలో వేసేసుకుంటున్నాం సిలువ అంటే ఏమో. కానీ యాక్చువల్గా సిలువ అనేది చాలా నీచమైనటువంటి వ్యక్తులకు, చాలా క్రూరమైనటువంటి తప్పులు చేసిన వాళ్ళకి, నేరస్తులకు వేసేటువంటి శిక్ష సిలువ మీద. ఇప్పుడు పౌలు సిలువ అని చెప్తున్నాడు అనుకోండి, అందరూ ఏమంటారు? పౌల్ని ఏం మాట్లాడుతున్నారు అంటున్నాడు కదా. కానీ పౌలు ఏమన్నాడు? నీ సిలువను గురించి ఏమవును? సిగ్గుపడను. ఎందుకంటే ఆ సిలువే ఏమవుతుంది? ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు. సేమ్ వెర్స్ మీకు ఇలా బాగా అర్థమవుతుంది. చూడండి, కొరింథీ పత్రిక రండి, లాస్ట్ ముగించేస్తాను. 1వ అధ్యాయము 22 చూడండి. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు,
గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుచున్నారు. అయితే ఏం చెప్తున్నాడు పౌలు? అదే మాట ఇక్కడ అలాగే ఉంది కదా, కొరింథీ పత్రిక 2. యూదులు ఏమడుగుతున్నారంటే సూచక్రియలు చేయమంటున్నారు, గ్రీసు దేశస్తులు ఏమడుగుతున్నారు? జ్ఞానం వెతుకుతున్నారు. జ్ఞానం అంటే వాళ్ళు నక్షత్రాల గురించినటువంటి ఆ జ్ఞానం తెలుసు వాళ్ళకి, నక్షత్రాల గురించిన జ్ఞానం తెలుసు, తత్వవేత్తలు వాళ్ళు, సమస్తము తెలుసు వాళ్ళకి, సముద్రము భూమి దాని గురించినటువంటి జ్ఞానం చాలా ఎక్కువ. వాళ్ళు జ్ఞానం అడుగుతున్నారు. యూదులు ఏమంటున్నారు? ఏదైనా అద్భుతం చేస్తే నమ్ముతామంటున్నారు. పౌలు ఏమంటున్నాడు? సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటించుచున్నాము అంటున్నాడు. హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, సిలువ అనేది చాలా తక్కువ స్థాయిలో మనుషులను ఆ దినాల్లో చూచేవారు. సిలువ అనే మాట వాడిన, సిలువ శిక్ష ఎవరికైనా వేసినా వారిని చాలా మరి తృణీకరింపబడిన వారుగా చూస్తారు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు అది వాళ్ళు తృణీకరించవచ్చు, కానీ నమ్మితే అదే వారిని రక్షిస్తుంది. హల్లెలూయా. నమ్ము ప్రతి వారిని కూడా రక్షించుటకు దేవుని శక్తి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైంది ఇప్పుడు దాకా? అర్థమైందా లేదా? వాక్యాన్ని చాలా నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే మనం ఎవరికి ఏమి చెప్పలేం, ఎవరేమి అడిగినా ఏమీ చెప్పలేం. అందుకే వాక్యం ఎక్కువగా చదవాలి, ధ్యానించాలి, నేర్చుకోవాలి. అప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే మనం ఎదురాడు వారికి సమాధానం ఇవ్వగలుగుతాం. సిలువ అంటే ఏంటి అంటే మనం చక్కగా మెడలో వేసుకొని చర్చిల మీద పెట్టుకొని, చర్చిల లోన పెట్టుకొని ప్రతి చోట సిలువ వేసేస్తారు. అది చాలా నీచమైన క్రూరమైన శిక్ష. అది గనక నేరస్తులకు వేసేటువంటి శిక్ష. కానీ అది వాళ్ళు ప్రకటించేవారు. పౌలు, పేతురు, యోహానులు దాన్ని ప్రకటించేవారు. కొంతమంది వాళ్ళని తృణీకరించేవారు. నువ్వు వెర్రెళ్ళగా ఉన్నావు అన్నారు పౌల్ని. నీకు వెర్రి పట్టేసినట్టు ఉంది బాగా అన్నాడు. నీకు అధిక విద్య వల్ల బాగా వెర్రి పట్టేసింది అన్నాడు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఫేస్తు, ఫెలిక్స్ వీళ్ళందరూ ఉంటారు, అగ్రిప్ప రాజా వీళ్ళందరూ, ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ ముందు కూడా ధైర్యంగా పౌలు సిలువ వేయబడిన యేసుక్రీస్తును ఏం చేసేవాడు? ప్రకటించేవాడు. కనుక ఇది ఎందుకు ప్రకటించేవాడు అంటే, నేను రుణస్థుడను, ఆ సిలువ నాకేమిచ్చింది? రక్షణ ఇచ్చింది. ఆ సిలువ నన్ను విడిపించింది. అది విడిపించడం మాత్రమే కాదు, అందరినీ కూడా విడిపిస్తుంది. హల్లెలూయా. కనుక అందరికీ తెలియజేయవలసిన బాధ్యత నాకుంది. నేను తెలుసుకున్నాను, దానిని చెప్పవలసిన బాధ్యత కూడా నాకుంది. కనుకనే పౌలు తాను ఏం చేసుకున్నాడంటే, నేను మీ అందరికీ కూడా ఏంటి? రుణస్థుడు. ఎందుకు చెప్తున్నావు? నీకేం పని లేదా అంటే, నేను మీ అందరికీ ఏమైనా రుణస్థుడు. ఎందుకంటే నాకు దేవుడు అంత గొప్ప క్షమాపణ నాకు ఇచ్చాడు, అంత గొప్ప కృపను నాకు ఇచ్చాడు. కనుక మీకు ఆ కృప లేదు, మీకు ఆ గొప్ప క్షమాపణ లేదు. కనుక మీ అందరికీ రుణస్థుడిగా ఉండి నేనేం చేస్తున్నాను? ప్రకటిస్తున్నాను అంటున్నాడు. చాలు, ఇవాళకి నేను సమయం అయిపోయింది. నెక్స్ట్ వీక్ చెప్తాను. నేను ఒక అధ్యాయం అంతా పూర్తిగా ఈ అధ్యాయం చెప్పి నెక్స్ట్ అధ్యాయం కూడా చెప్పేద్దాం అనుకున్నాను. కారులో కూడా నేను వాక్యం పెట్టుకుని, నాకు టైం లేదు, నేను ప్రయాణం చేస్తున్నాను కదా, మళ్ళీ ఈ అధ్యాయం పెట్టుకొని విన్నాను అనమాట. 2-3 సార్లు ఆడియో పెట్టుకొని అలా వింటున్నాను. కంప్లీట్ చేసేద్దాం అనుకున్నాను, కానీ వెళ్ళలే. ఎందుకు వెళ్ళలేదంటే, మనం ఏం చేసాం? పైపైన చూడలేదు, లోన్కి వెళ్ళాం. ఇదే అధ్యాయాన్ని మీరు మరలా చదవండి. ఇప్పటి వరకు మొదటి నుంచి ఎక్కడి వరకు వచ్చాం? మీరు లాస్ట్ వీక్ రాలేదు కదా సిస్టర్ గారు? రాలేదు. అది పెడతాను, పెట్టేశాను, అది మీరు వినొచ్చు. ఆల్రెడీ రోమాపత్రిక మొదటి అధ్యాయం పెట్టాను. మొదటి అధ్యాయంలో ఈ మాట కూడా మీరు చదివితే, లాస్ట్ వీక్ రానల్లో ఈ మాట కూడా మీరు మరలా చదివి మరలా వింటే మీరు డీపర్ స్పిరిచువల్ ట్రూత్ అనేది మీకు అర్థమవుతుంది. మీరు తెలుసుకుంటే ఇతరులకు ఏం చేయగలుగుతారు? చెప్పగలుగుతారు. ఓకేనా? దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా రక్షకుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరొకసారి తండ్రి, ఈ యొక్క దేవా రాత్రి నాయన తండ్రి, లోతైన నీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి మా కృపనిచ్చారు. నీకు వందనాలు తండ్రి. ప్రభా దేవా నాయన, పత్రికలు మేము ధ్యానిస్తుంటే ప్రభా ఎంతో లోతుగా ఉంది భక్తి, ఎంతో లోతుగా ఉంది విశ్వాసము ప్రభా. క్రైస్తవ జీవితం ప్రభా ఎంతో ఉన్నతముగా ఉంది ప్రభా. ఎన్నోసార్లు మా ఇష్టాలే మేము చేశాం ప్రభా. మా ప్రయాణాల విషయంలో కానీ, మా యొక్క నిర్ణయాల విషయంలో కానీ ప్రభా నాయనా తండ్రి, మేము చేసే ప్రతి పనిలో కూడా ప్రభా మేము ఎప్పుడూ నిన్ను బ్రతిమలాడలేదు, నీ చిత్తమా కాదా అని అడగలేదు దేవా.
నాయన అనేక సార్లు మా చిత్తాన్ని బట్టే మేము ముందుకు వెళ్ళిపోయాం ప్రభా. నాయన పౌలు ఎంత దీనుడుగా నీ చిత్తానికి సబ్మిట్ చేసుకుంటున్నాడు ప్రభా. నాయన మేము ఎంతో నాయన తండ్రి అహంకారులుగా ఉన్నాము, ఎంతో ప్రభా నాయన ఇంకా విధేయత లేని వారంగా ఉన్నామని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం తండ్రి. దేవా అలాంటి విధేయత జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నాయన పౌలు వంటి భక్తుణ్ణి అనేక సార్లు సాతానుడు అడ్డగించాడు ప్రభా. దేవా నాయన అతడు వస్తే సువార్త చెప్తాడు, అతడు వస్తే అనేకులను మార్చేస్తాడని దేవా పౌలుకు తెలుసు గనక అనేక సార్లు పౌలును సాతానుడు అడ్డగించాడు ప్రభా. నాయన మాకు ఏ ఆటంకాలు లేవు దేవా తండ్రి అనుకుంటున్నాము, మేము ప్రార్థన చేసాము, అందుకే మేము క్షేమంగా వెళ్తున్నాము, క్షేమంగా మా పనులన్నీ అయిపోతున్నాయి అనుకుంటున్నాము. అని ప్రభా మా జీవితాలు కానీ మా యొక్క పరిచర్య కానీ ఇతరులకు ఏ ఆటంకముగా లేదు నాయన, క్షమించండి ప్రభా. నాయన మేము ఇతరులలో ఫలము పొందుకునే ఆత్మీయ జీవితాన్ని మాకు దయచేయండి, ఇతరులకు మేము రుణస్థులమని గ్రహించగలిగే కృప దయచేయండి. ఈ మాటలు అందరి జీవితాల్లో కూడా ఫలింప చేయమని నాయన ఈ రోమా ఆ పత్రిక ధ్యానిస్తున్నంతసేపు ప్రభా పరిశుద్ధాత్ముడ మాకు ఇంకనూ అనేక విషయాలు నేర్పించమని దేవ నేర్చుకొని మార్చుకొని ప్రభు కొరకు మేము జీవించడానికి, వెలుగు సంబంధాల వలె జీవించడానికి, దీపస్తంభం మీద ఉండడానికి మాకు సహాయం చేయమని నీ కృపకు బిడ్డలందరినీ అప్పగిస్తున్నాను. ఈ సంవత్సరం ఆఖరిలో ప్రభా అందరికీ నీ కాపుదల దయచేయండి, అందరికీ నీ కృప దయచేయండి, ప్రతి ఇంటి చుట్టూ మీ కంచె ఉంచండి ప్రభా. ఇంకా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా. దేవా నాయన బంధకాల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి ప్రభా. మా కుటుంబాల్లో ఏ ఒక్కరూ బంధకాల్లో ఉండకూడదు, చీకట్లో ఉండకూడదు ప్రభా, వెలుగులోనికి నడిపించండి. మరొకసారి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన 21వ తారీఖున కూడా నాయన దాలింపేట ప్రాంతంలో మరొకసారి నాయన ఈ క్రిస్మస్ ద్వారా సువార్తను ప్రకటించడానికి కృపను అనుగ్రహించమని కోరుతున్నాము. వెళ్తున్న మాతో నీ సన్నిధి ఉంచండి, గొప్ప కార్యాలు మా మధ్యలో జరిగించి మహిమ పొందమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.